హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ కంగువా. సిరుత్తాయ్ శివ డైరెక్షన్లో సూర్య టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ కంగువా. మూవీ కోసం టీం అంతా, డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అందరూ చాలా కష్టపడి ఉంటారు అనిపించింది. కానీ ఎందుకు అనేది తెలియదు. వాళ్ళు కష్టపడి మరి జనాల్ని కష్టపెట్టడం ఎందుకు అనిపించింది. వాళ్ళు మూవీ తీయడం కోసం ఎంత కష్టపడ్డారో 2.5 hours మూవీ చూడడానికి నేను కూడా అంతే కష్టపడ్డా. ఎందుకంటే ప్లాట్, స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ పెద్ద బడ్జెట్ మూవీ అయినందుకు విజువల్లీ చూడ్డానికైనా కొంచెం డీసెంట్గా ఉండాలిగా. స్క్రీన్ ప్లే ఏం ఇమాజిన్ చేసుకొని రాసుకుండో తెలియదు కానీ కష్టంగా ఉండే చూడనీకి. నాకైతే ఎక్కడ కూడా ఒక క్లియర్ సీన్ సిచ్యువేషన్ అనిపించలేదు. వెరీ రేర్. మూవీ స్టార్టింగ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ కూడా బాగాలేదు. ఆ విషయం వాళ్ళకెందుకు తెలియలేదు అనేది అర్థం కాలేదు. ఏదో ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్, ట్రయల్ రన్స్తో స్టార్ట్ అయింది మూవీ. ల్యాబ్లో నుండి బయటకు వచ్చేస్తారులే కానీ మూవీ అంతా ట్రయల్ రన్ లానే నడిచింది. హైలైట్ ఏంటంటే మూవీలో డైలాగ్స్ ఉండవు, రాయలేదు అసలు. మొత్తం అరుపులే. డైలాగ్స్ రాయలేక మూవీ అంతా అరుస్తూ నడిపించేశారా, లేక ఆ అరుపుల కోసమే డైలాగ్స్ రాయలేదా అనేది డైరెక్టర్ శివాకే తెలియాలి. ఇప్పుడు అప్పుడు మధ్య మధ్యలో ఒకసారి వస్తే ఓకే కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ అవే ఉంటాయి. నాకు పర్సనల్గా చాలా డిస్టర్బింగ్గా అనిపించినాయి ఆ సౌండ్స్. ఇక శివ డైరెక్షన్ గురించి చెప్పాలి అనుకుంటే ఒక డ్రామా లేదు, ఎమోషన్ పండలేదు, డైలాగ్స్ లేవు, యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్లాప్, స్టోరీ నరేషన్లో క్లారిటీ లేదు. స్కోప్ లేదా అంటే అన్నిటికీ స్కోప్ ఉంది కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక పిల్లాన్ని ఎవరినో పెట్టారు ఏదో ఎమోషనల్ టచ్ అండ్ సేవియర్ ఎలిమెంట్ కోసం. వాడు ఏడుస్తుండో, నవ్వుతుండో, కోపంగా ఉండో కూడా సగం అర్థం కాలేదు. ఇంత డిజాస్టర్లో వాడి ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం ఇంకో ఎక్స్ట్రా టాస్క్ మనకి. ఎడిటింగ్ చక్కగా లేదు. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ కూడా ఒక ప్రాపర్ ఫ్లో కనిపించదు. మూవీ అంత ఇట్లుంటే ఎడిటింగ్ చాలా పెద్ద టాస్క్ అది. సో ఎడిటింగ్ బాగాలేదు అని చెప్పొచ్చులే కానీ బాగా చెయ్యలేదు అని జడ్జ్ చేయలేము. డిఎస్పి మ్యూజిక్ నాకు మంచిగానే అనిపించింది కానీ మూవీలో అది వాడుకునే స్టఫ్ లేక క్లమ్జీ అండ్ ఆ అరుపుల మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది నాకు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కంగువా రోల్కి సూర్య ఎప్పటిలాగే న్యాయం చేసిండు కానీ క్యారెక్టర్ డిజైన్ అండ్ వరల్డ్ బిల్డప్ ప్రాపర్గా జరగలేదు అనిపించింది. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు సూర్య, ఫ్రాన్సిస్ రోల్లో అయితే నాకు ఎక్కలేదు. అది కూడా మేజర్లీ క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ స్క్రిప్ట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అయ్యుండొచ్చు. దిశా పటానికి చాలా లిమిటెడ్ రోల్ ఉంది. బాబీ డియోల్ ఆ రోల్కి ఒక పెద్ద యాక్టర్ కావాలని పెట్టినట్టు తప్ప క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరికీ పెద్ద స్కోప్ లేదు పర్ఫామ్ చేయడానికి, ఉన్న దాంట్లో బాగానే చేశారు. సో ఓవరాల్ మూవీ టీం అందరి ఎఫర్ట్స్ అన్ని కన్సిడర్ చేశాక కూడా నా వరకు మూవీ అయితే నచ్చలేదు. దట్స్ ఆల్ అబౌట్ కంగువా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.